వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్కు సంబంధించి ఢిల్లీ రాజ్యాన్ని 5 వంశాలు పరిపాలించాయి. అందులో రెండవ వంశమైన ఖిల్జీ అంటున్నాం. ఖిల్జీ విప్లవ రూపంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఆనాటి బానిస వంశానికి చివరివాడైన లేదా మామ్లుక్ వంశంలో చివరివాడైన కైకుబాద్ను ఓడించడం జరుగుతుంది. క్రమంగా హస్తగతం చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యానికి అధిపతిగా సుల్తాన్గా ప్రకటించడంతో మనకు ఖిల్జీ రాజ్య ప్రస్తావన అనేది ప్రారంభమవుతుంది. మరి అలాంటి ఖిల్జీ రాజ్య ప్రస్తావనలో ఎవరెవరు ఉన్నారు గమనిస్తే, ఒకరు జలాలుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. 1290 నుండి 96 మధ్య 6 సంవత్సరాల కాలంలో తన పరిపాలనను కొనసాగించడం జరుగుతుంది. ఖిల్జీ విప్లవం ద్వారా ఖిల్జీ వంశాన్ని, ఖిల్జీ రాజ్యాన్ని సృష్టించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్లో ఇది రెండవ వంశంగా పిలువబడుతుంది, రెండవ పార్ట్గా మనం భావించవచ్చు. ఇతడు ఏం చేశాడు? ఒకటి, తగ్గులని అణచివేయడం జరుగుతుంది. మీకు విలియం బెంటిక్ కాలంలో కనబడుతుంది చూడండి తగ్గులు. ఈ తగ్గులు లేదా దగ్గులు ఎవరు? దారి దోపిడీదారులు అవుతుంది. ఈ దారి దోపిడీదారులు, ఈ దొంగలని అణచివేసిన వ్యక్తి జలాలుద్దీన్ ఏమవుతున్నారు? జలాలుద్దీన్ ఖిల్జీ అవుతున్నాడు. అంతేకాకుండా ఈ తగ్గులని ఢిల్లీ ప్రాంతం నుండి బెంగాల్కు తరిమివేయడం జరిగింది. ఇతని కాలంలోనే అనేక మంది నూతన మతంలోకి, ఇస్లాం మతంలోకి వచ్చారు. వాళ్ళనే మనము నయో ముస్లింలు లేదా నయా ముస్లింలు అంటున్నాం. ఈ నయా ముస్లింలకి ఢిల్లీ పరిసరాలలో కొత్త ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని మనం ఏమంటున్నాం? మొగలిపుర అంటున్నాం. అంటే ఢిల్లీకి మొట్టమొదటి పేరు ఇక్కడ గమనిస్తే మొగల్పుర అంటున్నాం, ఇంద్రప్రస్థ అంటున్నాం. ఈ పేర్లు మనం గమనించాలి క్లియర్గా. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో అనేక మంది ఇస్లాం మతంలోకి చేరి నియో ముస్లింలు లేదా నియో ముసల్మాన్లుగా మారడం జరుగుతుంది. ఆ నియో ముసల్మాన్లు నివసించిన ప్రాంతాన్ని మనము మొగలిపుర అంటున్నాం. సో ఇలా జలాలుద్దీన్ మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. ఢిల్లీ సుల్తాన్లో గొప్ప పాలకులలో వరుసలో మొదటగా ఉండే వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక విధానాలని, అనేక నూతన సాంప్రదాయాలని భారతీయ సాంప్రదాయంలోకి తీసుకురావడం జరిగింది. 1296 నుండి 1316 మధ్య ఇతని పరిపాలన కాలాన్ని మనం గమనించవచ్చు. ఇతని యొక్క అసలు పేరు అలీ గుర్ఫాస్ ఖాన్ అంటున్నాం. అలీ గుర్ఫాస్ ఖానే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పేరు అవుతుంది. ఇతని యొక్క బిరుదులు గమనిస్తే జహాన్ సచ్, సికిందర్ ఈ సమీ అంటున్నాం. దీన్నే మనము రెండవ అలెగ్జాండర్ అంటున్నాం. రెండవ అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను గెలవాలనే ప్రయత్నం చేశాడు. అలాంటి కోరిక కలిగిన వ్యక్తే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. అదేవిధంగా ఖలీఫా సామ్రాజ్యానికి కుడిభుజంగా పిలువబడుతున్నాడు. ఖలీఫా సామ్రాజ్యానికి కుడిభుజంగా పిలువబడిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అనేక రకాల కట్టడాలు నిర్మించబడ్డాయి. అలాంటి కట్టడాలలో ప్రముఖమైన కట్టడాలు గమనిస్తే ఒకటి సిరి పట్టణము అంటున్నాం. మరి సిరి పట్టణం ఎక్కడ నిర్మించబడింది అంటే ఢిల్లీ పరిసరాలలో నిర్మించబడిన అతి ముఖ్యమైన కట్టడం మనకు సిరి పట్టణము అవుతుంది. రెండవది గమనిస్తే హజార్ సితూన్ అంటున్నాం, 1000 స్తంభాల నిర్మాణము అంటున్నాం. ఈ 1000 స్తంభాల నిర్మాణం కూడా ఇతని కాలంలో కట్టబడిన మరో ముఖ్యమైన కట్టడం జమాత్ ఖానా మసీద్ అంటున్నాం. జమాత్ ఖానా మసీద్, హౌజ్ ఖానా అంటున్నాం. ఇవన్నీ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో కట్టబడిన నిర్మాణాలు. వాటితో పాటు అతి ముఖ్యమైన నిర్మాణం అలై దర్వాజా అంటున్నాం. మరి అలై దర్వాజా ఏంటి? కుతుబ్ మినార్ యొక్క ప్రవేశద్వారం, ది ఎంట్రన్స్ ఆఫ్ ది కుతుబ్ మినార్గా మనము అలై దర్వాజాను గమనించడం జరుగుతుంది. ఇలాంటి ప్రముఖమైన కట్టడాలు మొత్తం అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో కట్టబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని పరిపాలన కాలంలో నూతన ఆర్థిక విధానాలు అనేవి భారతీయ సమాజంలోకి చొప్పించబడుతున్నాయి. అలాంటి ఆర్థిక సంస్కరణలు ఏంటి? ఆర్థిక సంస్కరణలో భాగంగా మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. మార్కెట్కు అధికారిగా షహనా ఈ మండీని నియమించడం జరుగుతుంది. షహనా ఈ మండీని కూడా నియమించడం జరుగుతుంది. ఇతడు మార్కెట్కి అధికారిగా నియమించబడ్డాడు. అంతేకాకుండా వివిధ రకాల పన్నులను కూడా ప్రవేశపెట్టాడు. అలాంటి పన్నులలో చెరాయి పన్ను అంటున్నాం. చెరాయి పన్ను అనేది పచ్చిక లేదా గడ్డిపై వేయబడే పన్ను. అంటే సింపుల్గా ఆ గడ్డి పశువులకే ఉపయోగించబడుతుంది కాబట్టి పశుపోషణపై వేయబడే పన్నును చెరాయి పన్ను అంటున్నాము. గర్షి లేదా గరీ పన్ను అంటున్నాం. గర్షి లేదా మనకి గరీ పన్ను అంటున్నాం. చూడండి, ఈ గరీ పన్ను అంటే నివాసాలపై వేయబడే పన్నుని గరీ పన్ను అంటాం. ఇలాంటి నూతన పన్నులు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వసూలు చేయబడ్డాయి. అంతేకాకుండా దివాన్ ఈ ముస్తక్ రాజుని ఏర్పాటు చేశాడు. ఈ దివాన్ ఈ ముస్తక్ రాజుని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే బాకీలను వసూలు చేసే శాఖ.
వ్యవసాయ రంగంలో బాకీలను వసూలు చేసే శాఖగా ఈ దివాన్ ఈ ముస్తక్ రాజును ఏర్పాటు చేయడం జరిగింది. సైనిక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. మరి ఇలాంటి సైనిక సంస్కరణలు ఇతని కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి అంటే ఒకటి దాగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఏంటి దాగ్? దాగ్ అంటే ముద్ర వేయడం. గుర్రాలపై ముద్ర వేయడాన్ని మనం దాగ్ పద్ధతి అంటున్నాము. రెండోది చహ్రా లేదా హులియా అనే పట్టాను రూపొందించడం జరిగింది. చహ్రా లేదా ఉలియా అంటే ఏంటి? ఆ కాలంలో పనిచేసే సైనికుల యొక్క సమాచారాన్ని తెలియజేసే పట్టికని మనం ఏమంటున్నాం? చహ్రా లేదా ఉలియా అంటున్నాము. అదేవిధంగా ఇతడు తపాలా సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంచెల తపాలా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంచెల తపాలా విధానాన్ని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. క్రమంగా అల్లావుద్దీన్ ఖిల్జీ బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యాన్ని విస్తరించే ఆకాంక్షను కలిగి ఉన్నాడు. రెండవ అలెగ్జాండర్ అన్నాం చూడండి. సికిందర్ ఈ అసానీ అంటాం చూడండి. ఈ సికిందర్ ఈ సనీ లేదా సికిందర్ ఈ అసానీ అన్నాం. ఇది రెండవ అలెగ్జాండర్ బిరుదు కలిగి ఉన్న వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. తన రాజ్యాన్ని విస్తరించడం కోసం తన దండయాత్రల ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. అలాంటి క్రమంలోనే వాయువ్య భారతాన్ని, అలాంటి క్రమంలోనే దక్షిణ భారతాన్ని ఆక్రమించడానికి తనదైన దండయాత్రను ప్రారంభిస్తున్నారు. అలాంటి దండయాత్రలో భాగంగా ఏ ప్రాంతాలను, ఏ రాజులను ఓడించి ఏ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. గమనిస్తే గుజరాత్, ఆనాటి గుజరాత్ పాలకుడు ఎవరు? కర్ణదేవ II అవుతున్నాడు. లేదా రెండవ కర్ణదేవుణ్ణి ఓడించి గుజరాత్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అదేవిధంగా 1301వ సంవత్సరానికి రణతంబోర్ అనేది అది రిజర్వాయర్ అవుతుంది. ఇక్కడ రణతంబోర్ అనేది రాజస్థాన్లో ఉండడం జరుగుతుంది. ఆ కాలంలో రాజు ఎవరు అంటే హమీర్ దేవా. ఈ రణతంబోర్ రాజ్యానికి చెందిన వ్యక్తిని ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 1303వ సంవత్సరంలో చిత్తోర్ రాజస్థాన్లో ఉన్న రాజా రతన్ సింగ్ను ఓడించడం జరుగుతుంది. 1305లో మాల్వా ప్రాంతం, మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతాన్ని హరనాథ రాజును ఓడించి మాల్వా ప్రాంతం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 1308వ సంవత్సరంలో మార్వార్ రాజస్థాన్ శీతల్ దేవాను ఓడించడం జరుగుతుంది. 1311లో జాలోర్ రాజస్థాన్ కన్హార్ దేవాను ఓడించడం జరుగుతుంది. తద్వారా రాజ్యాలని, తన భూభాగాలని తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గుజరాత్ను ఆక్రమించిన సందర్భంలో కమలాదేవి పట్టుబడడం జరుగుతుంది. క్రమంగా ఈమెని వివాహం చేసుకోవడం జరిగింది. క్రమంగా ఆనాటి రాణి హోదాను ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ రాణి హోదాను మనం ఏమంటాం? పట్టమహిషి అంటాం. పట్టమహిషి అంటే రాణితో సమానమైన హోదా, రైట్. అంతేకాకుండా రణతంబోర్ సందర్భంలో 1301లో జరిగిన రణతంబోర్ మొట్టమొదటిసారిగా రాజపుత్ర మహిళలు జౌహార్ విధానాన్ని అనుసరించారు. జౌహార్ అనేది సతీ ఆచారాన్ని పోలిన విధానం రాజపుత్ర స్త్రీలు ఉపయోగిస్తున్నారు. ప్రాణాలను కాపాడుకోవడం కోసం రాజపుత్ర వర్గానికి సంబంధించిన స్త్రీలు అనుసరించే విధానం అగ్నిలో దూకడం కానీ, ఎత్తైన ప్రదేశాల నుండి దూకి ఆత్మాహుతి చేసుకోవడాన్ని మనం ఏమంటున్నాం? జౌహార్ అంటున్నాం. అదే క్రమంలో చిత్తోర్లో రాజా రతన్ సింగ్ భార్య పద్మినిని కూడా తీసుకోవడం జరుగుతుంది. పెళ్లి చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలోనే పద్మిని కూడా జౌహార్ విధానం ద్వారా ఆత్మాహుతి చేసుకుంటుంది. అదేవిధంగా మాలిక్ మహమ్మద్ జైసీ ఈ పద్మిని ఉదంతాన్ని, సంఘటనని తన గ్రంథమైన పద్మావతి గ్రంథం ద్వారా తెలియజేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని పొందుట కొరకు చిత్తోర్పై దాడి చేశాడు అనేది ఇందులో ప్రస్తావించబడిన పదం. అంటే చిత్తోర్పై దాడి ఎందుకు చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే పద్మావతి కోసం. సో ఆ విషయం మనకి పద్మావతి అనే గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. అలాంటి పద్మావత్ లేదా పద్మావతి అనే గ్రంథాన్ని రాసింది మాలిక్ మహమ్మద్ జైసీ అవుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దండయాత్రలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ దండయాత్రలకు నేతృత్వం వహించింది మాలిక్ కపూర్. ఈ మాలిక్ కపూర్ నేతృత్వంలో దక్షిణ దండయాత్రలు ప్రారంభిస్తున్నాడు. మరి ఈ సందర్భంలో దక్షిణ రాజ్యాలు ఏంటి?
గమనిస్తే ఒకటి దేవగిరి రాజ్యము అంటున్నాం. దేవగిరి అనేది యాదవుల యొక్క రాజధాని. ఆ సందర్భంలో ఉన్న రాజు రామచంద్రదేవ అంటున్నాము. 1307వ సంవత్సరంలో దేవగిరిని ఓడిస్తున్నారు. అదేవిధంగా 1308-9వ సంవత్సరానికి వరంగల్ కాకతీయ రాజ్యం మీద ఆ సందర్భంలో కాకతీయ చివరి రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఉన్నాడు. రుద్రమాదేవి యొక్క మనవడు ఉంటున్నాడు, అతన్ని ఓడిస్తున్నాడు. 1310వ సంవత్సరంలో ద్వారా సముద్రం అనేది హోయసలుల యొక్క రాజధాని అవుతుంది. అప్పుడు 3వ వీరబల్లాలుడు రాజుగా ఉండడం జరిగింది. 13, 11, 12వ సంవత్సరానికి మదురై అనేది పాండ్యుల రాజధాని ఉన్నారు. ఆ సందర్భంలో సుందరా పాండ్య వీరపాండ్యులు రాజులుగా ఉండడం జరిగింది. వారిని ఓడించాడు. పూర్తిగా దక్షిణ భారతం తన ఆధీనంలోకి వచ్చింది. వాయువ్య భారతం తన ఆధీనంలోకి రావడం జరిగింది. సో అంతేకాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాడు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తనదైన విధానాలను సృష్టించడం జరిగింది. అలా సృష్టించిన వ్యక్తుల్లో మొట్టమొదటి ఢిల్లీ సుల్తానుగా అల్లావుద్దీన్ ఖిల్జీ పిలువబడుతున్నాడు. రైతులతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటున్నాం. అంటే రైతువారి విధానాన్ని అనుసరించాడు. పెద్ద స్థాయిలో సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టాండింగ్ ఆర్మీ అంటున్నాం. తన ప్రత్యక్ష అధికారంలోకి తెచ్చుకున్న మొదటి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని పాటించడం జరుగుతుంది. అక్కడ బాల్బన్ ఇదే విధానాన్ని అనుసరిస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా అదే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ అనుసరించడం కోసం, తన రాజ్యాన్ని విస్తరించడం కోసం అతనికి ఎక్కువగా సహాయపడింది సైనికపరమైన చర్యలు అవుతున్నాయి. వారికి కావలసిన నిత్యావసరాలు, వారికి కావలసిన జీతాలని 234 టంకాలు ప్రతి సంవత్సరం అందించేవాడు. వారికి కావలసిన నిత్యావసరాలని మార్కెట్లను ఏర్పాటు చేసి వారికి అందించేవాడు. ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా ఒక బలమైన సైన్యాన్ని నిర్మించుకున్నాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. వారి సహాయంతో వాయువ్య భారతాన్ని, వారి సహాయంతో దక్షిణ భారతాన్ని తన ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం క్రమంగా ఖిల్జీ అనేది పతనావస్థకు చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఖిల్జీ వంశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత అంత బలమైన వ్యక్తులు లేరు, అంత సువిశాలమైన రాజ్యాన్ని కాపాడుకునే క్యాపబిలిటీ వ్యక్తులు లేరు. కాబట్టి ఆ బలహీనతను ఆధారంగా చేసుకొని తుగ్లక్ విప్లవం ఏర్పడుతుంది. ఆ తుగ్లక్ విప్లవం ద్వారానే మనకు తుగ్లక్ వంశం అనేది భారతదేశంలోకి వస్తుంది. ఢిల్లీ సుల్తాన్లోకి రావడం జరుగుతుంది. ఢిల్లీ రాజ్యాన్ని, ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించిన, ఢిల్లీ రాజధానిగా పరిపాలన కొనసాగించిన 3వ వర్గమే మనకి తుగ్లక్ వంశం అవుతుంది. తుగ్లక్ విప్లవం ద్వారా ఈ తుగ్లక్ వంశం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. నెక్స్ట్ తుగ్లక్ వంశాన్ని కనుక గమనిస్తే గియాసుద్దీన్ తుగ్లక్ ఇతన్ని తుగ్లక్ వంశ స్థాపకుడుగా పిలువబడడం జరుగుతుంది. తుగ్లక్ విప్లవం ద్వారా తుగ్లక్ వంశాన్ని స్థాపిస్తున్నాడు. ఇతడే తుగ్లక్ వంశ స్థాపకుడుగా పిలువబడడం జరుగుతుంది. ఇతడే మనకి తుగ్లకాబాద్ను నిర్మించడం జరిగింది ఢిల్లీ సమీపంలో. సో ఈ విధానంలో, ఈ నిర్మాణాన్ని నిర్మించడం కోసం ఏటవాలు గోడ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ చరిత్రలో, ఢిల్లీ సుల్తాన్ చరిత్రలో గియాసుద్దీన్ తుగ్లక్ ఏటవాలు గోడ విధానాన్ని ప్రవేశపెట్టాడు. సో ఇతని కాలానికి సంబంధించి అమీర్ ఖుస్రూ గొప్ప చరిత్రకారుడు. ఈ అమీర్ ఖుస్రూ గొప్ప కవి. అమీర్ ఖుస్రూ ఇతని కాలానికి సంబంధించిన వ్యక్తి. అమీర్ ఖుస్రూ యొక్క అసలు పేరు హసన్ అవుతున్నాడు. హసన్ అసలు పేరు అమీర్ ఖుస్రూ. ఇతడు గొప్ప కవి, చరిత్రకారుడు, సంగీతకారుడు కూడా. ఎందుకంటున్నాం చూస్తే ఇతడు భారతదేశంలో తబలా, సితారా వంటి వాయిద్యాలని, సంగీత పరికరాలను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా కవ్వాలి అనే నూతన విధానాన్ని, కవ్వాలి అనే ఒక నూతన సాంప్రదాయాన్ని, సంగీతంలో నూతన సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు అమీర్ ఖుస్రూ. అంతేకాకుండా అనేక రాగాలను రచించాడు. అలాంటి రాగాలలో ఘోరా, సనం, ఐమన్, సనం, సారంగి ఇలాంటి నూతన రాగాలను కూడా మనకి అమీర్ ఖుస్రూ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అమీర్ ఖుస్రూ గొప్ప కవిగా, చరిత్రకారుడుగా, సంగీతకారుడుగా పేరు పొందుతున్నాడు. ఇతడు గియాసుద్దీన్ తుగ్లక్ కాలానికి సంబంధించిన వ్యక్తి. మరి ఇతడు రాసిన గ్రంథాలు, ఒక చరిత్రకారుడుగా, ఒక కవిగా రాసిన గ్రంథాలు కనుక గమనిస్తే మొట్టమొదటి గ్రంథం ఖజరా ఉస్ సదైన్ అంటున్నాం. కైకుబాద్ కోరిక మేరకు రాయడం జరుగుతుంది. 2 తారిబ్ ఈ అలై అంటున్నాం.
తారిబ్ లేదా తారిక్ ఈ అలాయ్ అంటున్నాం. ఈ తారిక్ ఈ అలాయ్ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆషికి కిజిర్ ఖాన్ దేవల్ రాణి ప్రేమ ఇతివృత్తాంతాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆషికి తుగ్లక్ నామా గియాసుద్దీన్ తుగ్లక్ గురించి వివరణ ఇస్తూ తుగ్లక్ నామా రాయడం జరిగింది. భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ నూసిఫర్ గ్రంథాలని ఎవరు మనకి అమీర్ ఖుస్రో రాయడం జరిగింది. మరి ఇలాంటి అమీర్ ఖుస్రోకు సంబంధించిన బిరుదులు కనుక గమనిస్తే ఇతన్ని భారతదేశ రామచిలుక అంటున్నాము, ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటున్నాం. 1325లో ఢిల్లీ దగ్గర అఫ్ఘాన్పూర్ వద్ద ఒక చెక్క నిర్మాణం కూలిపోవడం వల్ల గియాసుద్దీన్ తుగ్లక్ మరణించడం జరుగుతుంది. చెక్క వేదిక కూలిపోవడం ద్వారా మరణించిన ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్. అలాంటి గియాసుద్దీన్ తుగ్లక్ కాలానికి సంబంధించిన గొప్ప చరిత్రకారుడు, గొప్ప సంగీతకారుడు, గొప్ప కవి అమీర్ ఖుస్రో. మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటున్నాం. గియాసుద్దీన్ తుగ్లక్ మరణానంతరం తుగ్లక్ వంశంలో ఉన్న మరో గొప్ప పాలకుడు ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పేరు జూనా ఖాన్, ప్రిన్స్ జూనా ఖాన్ అంటున్నాము. ఇతని బిరుదు ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అంటున్నాం. ఇతను తుగ్లకాబాద్ కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. గియాసుద్దీన్ తుగ్లక్ ప్రారంభించిన తుగ్లకాబాద్ నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాక ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అంటున్నాము. ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అనే బిరుదును కలిగి ఉండడం జరుగుతుంది. దౌలతాబాద్ కేంద్రంగా మరో కోటను ఏర్పాటు చేశాడు. దానికి మరొక పేరే దేవగిరి కోట అంటున్నాము. అంతేకాకుండా జహాపనా అనే పట్టణ నిర్మాణమును ఢిల్లీ దగ్గర చేపట్టడం జరుగుతుంది. అంటే ఇతని కాలంలో కట్టబడిన కట్టడాలు గమనిస్తే ఒకటి తుగ్లకాబాద్ అనేది పూర్తి చేయబడుతుంది, దౌలతాబాద్ కోట లేదా దేవగిరి కోట నిర్మించబడుతుంది, జహాపనా అనే పట్టణం ఢిల్లీ సమీపంలో నిర్మించబడడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సంస్కరణలు గమనిస్తే సాధారణంగా ఈ సంస్కరణల ఫలితంగానే చరిత్రకారులు ఇతని ఒక పిచ్చి తుగ్లక్గా ముద్ర వేయడం జరుగుతుంది. కానీ ఆ సంస్కరణల యొక్క లోతును గమనిస్తే ఇతని యొక్క గొప్పతనం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ఒకటి అంటే రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడు. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఢిల్లీ ప్రాంతం అనేది వాయువ్య భారతానికి దగ్గరగా ఉంటుంది. భారతదేశానికి దాడులు అత్యధికంగా వాయువ్య భారతం నుండే జరుగుతాయి. రాజధాని దాడులకు దగ్గరగా ఉండడం ద్వారా నేరుగా ఢిల్లీలోకి ప్రవేశించి ఓడించడం ద్వారా పూర్తి రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఒక ప్రాంతం మీద గెలవాలి అంటే రాజు మీద గెలవాలి లేదా రాజధాని మీద విజయాన్ని సాధించాలి. కాబట్టి దాడులకు దగ్గరగా ఉంది అనే నెపంతో అతన్ని అక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లాడు, దౌలతాబాద్ లేదా దేవగిరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు. తద్వారా ఏమవుతుంది, ఆర్థిక విధ్వంసం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఆర్థికంగా నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. 2 టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరుగుతుంది. టోకెన్ కరెన్సీని దేంట్లో రాగి నాణాలు అవుతాయి. బంగారు నాణాలకు బదులుగా రాగి నాణాలు ప్రవేశపెట్టారు. ఇది ఒక రకంగా మంచిది. ఎందుకంటే రాజధాని మార్పు వల్ల ఇతర కార్యక్రమాల వల్ల ఖజానా మొత్తం కాలవుతుంది. మరి అలాంటి సందర్భాలలో ఏ విధంగా పరిపాలన కొనసాగించాలి, భారాన్ని తగ్గించే క్రమంలో బంగారు నాణాల స్థానంలో రాగి నాణాలైన టోకెన్ కరెన్సీలను ప్రవేశపెట్టడం జరిగింది. విధానం మంచిదే, దాని ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఈ రాగి నాణాల మీద ఎలాంటి ముద్ర లేకపోవడంతో ప్రతి కంసాలి ఇల్లు టంకశాలగా మారడం జరిగింది. విచ్చలవిడిగా నాణాలు ఆర్థిక వ్యవస్థలోకి సమాజంలోకి రావడం వల్ల ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఫెయిల్యూర్. 2 మూడోది గమనిస్తే గంగా యమున అంతర్వేది లేదా దోబ్లో 50% శిస్తు వసూలు చేయడం. సో ఇది కూడా నిర్ణయం మంచిదే. ఆ కాలం అతనికి సుడబుల్ కాలేదు. గంగా యమున ప్రాంతం లేదా గంగా యమున దోబ్ ప్రాంతాన్ని గమనిస్తే అత్యంత సారవంతమైన డెల్టా ప్రాంతాలు అక్కడ ఉంటాయి. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇతడు ఎప్పుడైతే 50% పన్ను అక్కడ విధించాడో కరువు కాటకాలు అనేవి ఏర్పడ్డాయి. ప్రజలు పన్ను కట్టే పరిస్థితిలో లేరు. తద్వారా ప్రజలు ఆ సమూహాల నుండి ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. 4వది ఖోరాసన్ అంటున్నాం చూడండి. సో ఖోరాసన్ ప్రాంతం మధ్యాసియాలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆర్థికంగా ఊబిలో చిక్కుకుపోయాడు. దాన్ని పక్కన పెడుతూ మధ్యాసియా ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించడం జరిగింది. తద్వారా అనవసరమైన ఖర్చు అనేది సైనిక వ్యవస్థ మీద వచ్చింది. సైనిక వ్యవస్థ మీద పెట్టే ఖర్చు సామాజిక రంగం మీద పెడితే బాగుండేది. కానీ ఆ డబ్బుని మరలించడం ద్వారా మరింత ఆర్థిక లోటు అనేది ఏర్పడడం జరిగింది. ఇలాంటి కారణాల నేపథ్యంలో ఇతన్ని ఒక పిచ్చి తుగ్లక్గా అక్కడ చరిత్రకారులు ముద్రించడం జరిగింది. నెక్స్ట్ దివాన్ ఈ కొయ్యి అనేది ఏర్పాటు చేశాడు. దివాన్ ఈ కొయ్యి అంటున్నాం.
సో ఈ దివానీ కొయ్ అనేది వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి కావలసిన ఆర్థిక లావాదేవీలను అందజేశాడు. అంటే సింపుల్గా వ్యవసాయ రుణాలను అందించడం జరిగింది. మరి అలాంటి వ్యవసాయ రుణాలు ఏంటి? సోనేధార్ అనే రుణాలను కూడా ఈ దివాన్ ఈ కొయ్ శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దివాన్ ఈ ముస్తక్రాజ్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉంటుంది. దివాన్ ఈ కొయ్ అనేది మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని కాలంలో 1333లో మొరాకో యాత్రికుడు ఇబాన్ బటూటా ఇతని కాలానికి రావడం జరిగింది. ఇతడు రాసిన గ్రంథమే రెహ్లా అవుతుంది. రెహ్లా అనే గ్రంథాన్ని ఇబాన్ బటూటా రాయడం జరిగింది. భారతదేశాన్ని సందర్శించడమే కాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబాన్ బటూటాను తన ఢిల్లీ కాజీగా నియమించడం జరిగింది. కాజీ అంటే న్యాయమూర్తి అని అర్థం. ఢిల్లీ ప్రాంతానికి కాజీగా నియమించాడు. అతన్ని గొప్పగా సత్కరించడం జరుగుతుంది. ఇతడు రాసిన గ్రంథమే రెహ్లా అవుతుంది. అంటే ఇప్పుడు ఇబాన్ బటూటా ఎవరి కాలంలో వచ్చాడు? క్లియర్గా మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో రావడం జరుగుతుంది. ఇలాంటి ఇబాన్ బటూటా రాసిన గ్రంథాలలో ఒకటి సఫర్నామా, రెండవది రెహ్లా లేదా రెహ్లాద్ అనే పుస్తకాలను రచించడం జరిగింది. అంతేకాకుండా ఇతను ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడిగా పిలువబడుతున్నాడు. అదే హుయాన్సాంగ్ యాత్రికులలో రారాజుగా పిలువబడుతున్నాడు. అదే ఇబాన్ బటూటా మొత్తం ముస్లిం రాజ్యాలలో పర్యటించిన ఏకైక ముస్లిం యాత్రికుడుగా మనకు పిలువబడుతున్నాడు. అలాంటి ఇబాన్ బటూటా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. సో ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసిన కొన్ని లౌకిక తత్వాల వల్ల, పరమత సహనాల వల్ల ప్రాబ్లం ఏర్పడింది. ఎప్పుడైతే రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి లేదా దౌలతాబాద్కు మార్చాడో, సో దౌలతాబాద్ నుండి మళ్ళీ ఢిల్లీకి మార్చాడో, ఈ మార్చే క్రమంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది. దానికి తోడు సామాజిక సంస్కరణలు చేపట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. అప్పటికి సమాజంలో పాతుకపోయిన కొన్ని విధానాలను మార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు నచ్చని చాలామంది తిరుగుబాట్లు చేయడం జరిగింది. అలాంటి తిరుగుబాటులోనే ఇస్మాయిల్ ముఖ్ ఆధ్వర్యంలో దౌలతాబాద్ కేంద్రంగా లేదా దేవగిరి కేంద్రంగా మనకు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ఫలితమే మనకి బహమనీ రాజ్య రూపంలో గుల్బర్గా రాజధానిగా కర్ణాటక ప్రాంతంలో ఒక నూతన ముస్లిం రాజ్యం ఆవిర్భవిస్తుంది. అంటే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న కొన్ని లౌకిక విధానాలు నచ్చని వ్యక్తులు తిరుగుబాటు చేశారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు బహమనీ రాజ్య ఏర్పాటు అనేది జరుగుతుంది. 1347 ఏప్రిల్ నెల గుల్బర్గా రాజధానిగా మనకి బహమనీ హసన్ గంగు చేత మనకు బహమనీ రాజ్యం ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఇదే సందర్భంలో గమనించండి, ఇదే సందర్భంలో విజయనగర కేంద్రంగా విజయనగర రాజ్యం ఏర్పడుతుంది 1336లో. మరి ఏ విధంగా విజయనగరం ఏర్పడింది? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. రెండవ ప్రతాపరుద్రుణ్ణి ఓడించి బందీగా తనతో పాటు ఢిల్లీ సామ్రాజ్యానికి తీసుకుపోతున్నాడు. అదే సందర్భంలో యమునా నదిలో దూకి రెండవ ప్రతాపరుద్రుడు మరణిస్తున్నాడు. మరణించడం జరగదా కాకతీయ రాజ్యం పూర్తిగా ఢిల్లీ రాజ్యంలో లీనమైపోతుంది. 1326 నాటికి పూర్తిగా ఢిల్లీ రాజ్యంలో కాకతీయ రాజ్యం లీనమైపోతుంది. మరి ఈ కాకతీయ రాజుల వద్ద పనిచేసిన గొప్ప సైనిక అధికారులు, వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తుల్లో హరిహర రాయలు, బుక్కరాయలు ఒకరు. ఈ హరిహర బుక్కరాయలు కాకతీయ రాజ్య పతనానంతరం కంప్లీ రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. ఆనాడు కంప్లీ రాజ్యానికి రాజు మహాదేవుడు ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కంప్లీ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. ఈ హరిహర బుక్కరాయలని తన వెంట బందీలుగా ఢిల్లీకి తీసుకెళ్లడం జరుగుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతంలో ఏ ప్రాంతాలనైతే ఆక్రమించాడో ఆ ప్రాంతాల నిర్వహణ కోసం వీరిని పంపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ తిరుగుబాటు జరుగుతున్నాయి. ఇస్లాం మతాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి, కమ్మ, వెలమ, పద్మనాయక వంటి అలజడులు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ అలజడులను కంట్రోల్ చేయడం కోసం ఈ హరిహర బుక్కరాయలని నియమించడం జరిగింది. జరుగుతుంది. క్రమంగా ఈ కూటమి చేత హరిహర బుక్కరాయలు ఓడించబడతారు. అడవి ప్రాంతంలో వెళ్ళే సమయంలో మనకి విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336 ఏప్రిల్ నెల అణగొంది కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తీసుకున్న చర్యల వల్ల మనకు 2 సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒకటి విజయనగర సామ్రాజ్యం 1336, 2 బహమనీ సామ్రాజ్యం 1347 గుల్బర్గా రాజధానిగా ఏర్పాటు చేయబడ్డాయి.
క్రమంగా ఇతని చర్యలను గమనించిన ఆనాటి ప్రముఖ చరిత్రకారుడు బదౌనియం అంటున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణాన్ని ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు: ప్రజలు తమ రాజు నుండి, రాజు తన ప్రజల నుండి విముక్తి పొందారు అన్నాడు. బదౌని ఏమంటున్నాడు? ప్రజలు తమ రాజు నుండి, రాజు తన ప్రజల నుండి విముక్తి పొందారు అని పేర్కొనడం జరిగింది. అలా పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడు బదౌని అంటున్నాడు. మరి అలాంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత వచ్చిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అవుతున్నాడు. మరి ఇలాంటి ఫిరోజ్ షా తుగ్లక్ 1351 నుండి 88 మధ్య పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇస్లామిక్ నియమాలను పూర్తిగా తూచా తప్పకుండా అనుసరించాడు ఫిరోజ్ షా తుగ్లక్. సామ్యవాద భావజాలాలు కలిగిన వ్యక్తి, ప్రజాస్వామ్య ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కలిగిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఇతడే మొట్టమొదటిసారిగా జిజియా పన్నును బ్రాహ్మణులపై విధించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిజియా పన్ను ఏ సందర్భంలో? సింధు ప్రాంతాన్ని ఆక్రమించే సందర్భంలో మహమ్మద్ బిన్ కాసిం చేత ప్రారంభించబడుతుంది. అలాంటి జిజియా పన్నుని బ్రాహ్మణులపై వేయడం జరిగింది. బ్రాహ్మణుల నుండి కూడా వసూలు చేయబడింది. జిజియా పన్ను అనేది ఒక మతపరమైన పన్ను. ఎవరి మీద వేస్తారు? ఇస్లాం మతాన్ని అనుసరించని వారి మీద వేయడం జరుగుతుంది. సో అలాంటి మత పన్నుని మరోసారి తెర మీదకి తెచ్చింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను కుతుబ్ మినార్కు మరమ్మతులు చేయించడం జరిగింది. కుతుబ్ మినార్కి మరమ్మతులు చేయించడం జరిగింది. జహాపనా అనే పట్టణాన్ని పూర్తిగా నిర్మించాడు. సో పూర్తిగా మనకి ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించడం జరిగింది. సో తదుపరి అంశాన్ని తదుపరి వీడియోలో మనం చర్చించుకుందాం.